మల్చింగ్ వాడుతున్నారు. గతంలో మల్చింగ్ ఏంటంటే చాలా గొప్పది అని అన్నారు. అవునవును. అంటే ఈ మల్చింగ్ వాడడంలో మీరు చెప్పండి, మల్చింగ్ ఎందుకు బెటర్? కానీ ఒక్కటి ఏంటంటే అప్పుడు మేము వాడినప్పుడు ఏంటంటే ఈ లేబర్ సమస్యకు మనకు వీడి సమస్య ఎక్కువైతుంది. ఇంటర్ కల్టివేషన్ చేయడానికి అంత డ్రిప్ ఇరిగేషను ఎడ్లు లేకుండా అయిపోయినాయి. ఎక్కువ మొత్తంలో మనం కూరగాయలు సాగు చేస్తున్నాం. వాటి పోషణ మీద మనం ఎందుకంటే అసలు వాటికి ఫుడ్ పెట్టడానికి వాటికి మేత కావాలి కదా. వేరే కాడికి వెళ్ళి మేత తీసుకోవడం కూడా భారం అవుతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ భారమే. ఎందుకంటే ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా అయిపోయింది. వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం, ఈ మల్చింగ్ సీట్కి వచ్చినాం. వేసిన సంవత్సరం కొన్ని ఏళ్ళ దాకా బాగానే ఉంది. ఇప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. దీనికి గల కారణం నేనేమి తెలుసుకునేది ఏంటంటే, ఇది మల్చింగ్ అనేది ప్లాస్టిక్ కాబట్టి ఈ బ్యాక్టీరియా అనేది ఈ వేడికి కొంచెం కిల్ అవుతుంది. భూమిలో ఉన్నటువంటి మేలు రకమైన బ్యాక్టీరియా అనేది కొంత పోతుంది. అది నష్టమే వాస్తవానికి రైతు సోదరులకు. అయితే అప్పటి మంది మనకు బాగా అనిపిస్తుంది, కానీ రాను రాను కొత్తగా వేసిన వాళ్ళకు బ్రహ్మాండంగానే ఉంటుంది. రాను దిగుబడులు తగ్గుతున్నాయి. నేను ఖచ్చితంగా చూసిన స్టార్టింగ్లో వేసిన దానికి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మల్చింగ్? ఇంచుమించు ఒక 10 years అవుతుంది. ఇంచుమించు ఒకప్పుడు 10 years కంటే ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువ అయితే నాకు ఐడియా లేదు. కానీ కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మల్చింగ్ వాడింది మీరే అని నేనే. అప్పుడు అసలు బెడ్ మేకర్ లేదు, ఏం లేదు. మల్స్ ఇండియా అని నన్నేమ్స్ కంపెనీలో పనిచేసే రాజశేఖర్ రెడ్డి సారు వాళ్ళు మల్స్ ఇండియా అని మల్స్కి సంబంధించినటువంటి ఉన్నదని అంటే, ఒక మన విత్తనాల సంబంధించిన ఒక సోదరుడు ఏం చేసిండంటే, ఆయన అడ్రస్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి వస్తే, మేము ఒక్కరికి ఇవ్వాలంటే కష్టం అని అంటే, ఇక మీరు ఎట్లన్నా ట్రాన్స్పోర్ట్ అని వేయండి, కానీ ఈ ఒక్కసారి నేను చూసిన వాళ్ళు తర్వాత మీకు మంచిగా అది ఉంటుందని అన్న వాళ్ళు ఆయన నా మాట మీద నమ్మి ఇచ్చిండు. ఆ మనసులో బట్టి వేపిస్తే అప్పుడు అది నరకమే. అది అయినా వేసిన అసలు ఆడొక్క మొలక హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా పేపర్కు, ఆడొక్క మొలక ఈడొక్క మొలకే దక్కింది. దీన్ని ఉంచుడా తీసేసుడా అనుకున్నాం. విపరీతం కాదని మస్తు కాసింది అట్లా కూడా. ఇక ఆ రకంగా ప్రతి రైతు ఈ 12,000 13,000 అవుతుంది అప్పుడు ఒక ఎకరానికి. ఇంత కాస్ట్ పెట్టడం అవసరం అని అంటే, మీరు చూడండి అన్ని లెక్కలేస్తే లేబర్ ఛార్జ్ ఇంకా అంతకంటే ఎక్కువనే అవుతుంది. పంట అననే పోతుంది. మనకి ఎప్పుడైనా రెయినీ సీజన్స్ ఒకవేళ స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్గా ముసురులు పడ్డప్పుడు అప్పుడు మనం కలుపు తీయలేము, ఏం తీయలేము. అప్పుడు పంట అననే పోతుంది అని ఆ రకంగా రైతు ఎవరికి వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మల్చింగ్ సీట్ మీద ఆధారపడడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి తిమ్మాపూర్లో కాదు దేశమంతా కూడా మల్చింగే.